చెప్పన్నారు అది సర్పంచ్ రవీంద్ర బాబు ఎస్పెషల్లీ గతంలో మీడియాకు ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేది. ఇప్పుడు మీడియాని కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటే ఓకే, లేకపోతే దాడులు చేయటం రెండింటికి కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ మీకు మిత్రపక్షంగా ఉంది. నమస్కారం. అందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలి, ఎందుకంటే ఆలస్యమైంది. ఫ్లైట్ ల్యాండింగ్ కొంత లేట్ కావడం వల్ల ఆలస్యంగా రావడం జరిగింది. అందరూ క్షమించమని చెప్పని కోరుకుంటూ, ఈరోజు మీరందరూ కూడా చూశారు, భీమిలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలి, మళ్ళీ రాష్ట్రానికి పూర్వభావం రావాలంటే చంద్రబాబు గారి నాయకత్వం కావాలని చెప్పని ప్రజలు కోరుకుంటున్న నేపథ్యంలో మరి డెవలప్మెంట్స్ అని మనం చూస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ, అలాగే భారతీయ జనతా పార్టీ అన్నీ కలిపి ఉమ్మడి కూటమిగా ఏర్పాటు కావటం, అలాగే ఉమ్మడి కూటమి తరఫున అభ్యర్థులు కూడా 175 అసెంబ్లీ స్థానాలకి, అలాగే 25 ఎంపీ స్థానాలకు కూడా ఫైనలైజ్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. మరి భీమిలి అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే జనసేన భాజపా సపోర్ట్ చేసిన అభ్యర్థిగా నేను అనౌన్స్ అయిన తర్వాత ప్రత్యేకంగా రూరల్ ప్రాంతంలో ఆనందపురం కానీ, పద్మనాభం కానివ్వండి, లేకపోతే భీమిలి రూరల్ మండలం కానివ్వండి, 3 మండలాల నుంచి కూడా ఒక అనూహ్యమైన స్పందన. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్న మనిషి మాకు వచ్చారు, మీలాంటి వాళ్ళు మాకు కావాలి, మేమందరం కూడా పార్టీలో చేరతాం, మీకు మద్దతుగా ఉంటామని చెప్పని ఆ గ్రామాలు ఒక పండగ వాతావరణంలో వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ఆనందపురం సెంటిమెంట్ కూడా నాకు ఒక కలిసి వచ్చిన మండలం, 2014లో కూడా హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన మండలం. ఆ మండలం నుంచి మనం ఈ జాయినింగ్స్ ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఒక 3 సర్పంచులు, అలాగే 200 మంది పైగా వార్డు మెంబర్లు కానీ, ఎక్స్ సర్పంచ్లు కానీ, లేకపోతే ఈ సొసైటీ డైరెక్టర్లు కానీ, లేకపోతే కీలకమైన వ్యక్తులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు ప్రతి గ్రామంలో కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ త్వరలోనే మండలం టూర్ పెట్టుకోబోతా ఉన్నాం. ఆ మండలం టూర్ పెట్టుకున్నప్పుడు ఏ గ్రామానికి సంబంధించిన నాయకులు ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళందరినీ ఆ గ్రామంలో నేను పర్యటనకు వెళ్ళినప్పుడు ఆ గ్రామంలోని అందరి పెద్దల సమక్షంలో ఆ జాయినింగ్స్ కూడా చేసుకుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరైతే ఈరోజు పార్టీలోకి జాయిన్ అయ్యారో చాలా చాలా కీలకమైన వ్యక్తులు, ముఖ్యంగా మీరు చూస్తూ ఉన్నారు, అందరూ కూడా యువత, ప్రత్యేకించి ఈరోజు ఏదైతే భవిష్యత్తు యువత ఉన్నామో అటువంటి యువకులు ఈరోజు ఎక్కువ మంది మొత్తం జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళకి మనస్ఫూర్తిగా వెల్కమ్ పలుకుతూ, స్వాగతం పలుకుతూ, మీకు నేను అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఇన్ఛార్జిగా మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, మీకు తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ రోజు నుంచి మీరు మా కుటుంబంలో సభ్యులు.
మీ కష్ట సకాల్లో ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీ బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పని మీకు భరోసా ఇస్తూ మరి అక్కడ స్థానికంగా ఉన్న నాయకులతో కూడా సమన్వయం చేసుకొని రేపు ఎన్నికల్లో మనం ఘన విజయం సాధించేదానికి మీ వంతు సహాయ సహకారాలు మీ కృషి ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ మరి మన భవిష్యత్తు అందరం కూడా కలిసి ఒక మంచి ప్రయాణం చేయాలి. దానికి మీ అందరి సహాయ సహకారం కూడా కావాలి. అలాగే మీకు పూర్తి సహాయ సహకారాలు కూడా పార్టీ సైపు నుంచి ఉంటుందని చెప్పిన కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇవి ఈరోజు ఆరంభం. ఇక ఈ రోజు నుంచి రోజు కూడా నేను టూర్ షెడ్యూల్ పెట్టుకుంటా ఉంటే దాంట్లో పొద్దున్నే ఈ జాయినింగ్స్ కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ప్రాంతం నుంచి కూడా జాయినింగ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా షెడ్యూల్ చేసుకొని ఈవినింగ్ టూర్కి వెళ్ళే ముందు ఈ జాయినింగ్స్ అన్ని కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. దీనికి ప్రధానంగా ఏంటి మీకు కూడా ఒక అనుమానం రావచ్చు, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున జాయిన్ అవుతా ఉన్నారు, ఏంటి వెనకాల రీజన్ అంటే దీంట్లో ఏం బ్రహ్మరహస్యం ఏం లేదు, అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వని అడిగాడు. అందరూ కూడా నమ్మారు. ఒక ఛాన్స్ అన్నాడు, సరే ఏదో రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఉన్నాడు కదా, ఏదైనా చేస్తాడేమో ఈ రాష్ట్రానికి అని చెప్పి ఉద్దేశంతో చాలామంది ఆ ట్రాప్లో ఆ మాయలో పడిపోయారు. ఎంత నమ్మారంటే రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు, 22 ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే స్థానాలు, 22 ఎంపీ స్థానాలు ఇచ్చి చరిత్రలో ఒక ఘన విజయం వైఎస్ఆర్ పార్టీకి అందించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే మామూలుగా పెద్దోళ్ళు సామె చెబుతారు, ఎవరైనా లేడీ ఇంటికి వచ్చినప్పుడు ఆ అడుగుపెట్టిన వేళ విశేషం వాళ్ళ పోకడేంటి తెలిసిపోద్ది అని చెప్పని. అట్లాగే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిపాలన ఏ విధంగా స్టార్ట్ అయిందో మీకు తెలుసు. ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ఒక ప్రజా వేదిక, ఆ వేదిక కూల్చివేత ద్వారా ఈ ప్రభుత్వం పరిపాలన స్టార్ట్ చేసింది. గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ ఆఫీసర్స్ మీటింగ్లోనే ఆయన తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే ఒక ప్రజా వేదికని కూల్చేయాలి. అంటే రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలోనే ఒక ప్రభుత్వం యొక్క భవనాన్ని ప్రభుత్వమే కూల్చేయటం. ఏదైనా ఎక్కడన్నా అనుమతులు లేవనో లేకపోతే ఇంకోటి లేవనో ఏదైనా ఇండివిజువల్ వ్యక్తులు ఏదైనా పెట్టుకుని ఉంటే దాన్ని ప్రభుత్వం కూల్చేస్తుంది. కానీ ప్రభుత్వ భవనాన్ని ప్రభుత్వం కూల్చేయటం ఇదొక విడ్డూరం, ఒక వింత. ఇది అటువంటి ఒక వింత ద్వారా ఈ పరిపాలన మొదలైంది. ఒక విధ్వంసం ద్వారా ఈ పరిపాలన స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆ విధ్వంసం అనేది అలా కొనసాగుతూ వచ్చింది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు, ఒక్క కొత్త పరిశ్రమ లేదు, అలాగే గ్రామాల్లో రోడ్లు లేవు. కేవలం మాట్లాడితే నేను అప్పులు చేసినా సరే నేను బటన్ నొక్కుతా ఉన్నాను, పేదలకి సంక్షేమం ఇస్తాను అంటున్నాడు. ఎస్, సంక్షేమం కూడా కావాలి. తెలుగుదేశం పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదు. ఇంతకంటే ఇంకా బెటర్గా సంక్షేమం ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అసలు ఈ రాష్ట్రంలో సంక్షేమానికి నాంది ఆద్యులు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందే తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా ₹2 కిలో బియ్యం పథకం అనేది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే. ఈరోజు హౌసింగ్ కార్యక్రమం ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే. ఈరోజు ఏదైతే పేదవాళ్ళకి ఇచ్చే స్కీమ్స్ అనేక ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిందే. అయితే ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే సంపద సృష్టించకుండా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలు తరలిపోతూ ఉంటే ఆస్తులు అమ్మేసో లేకపోతే భూములు తాకట్టు పెట్టో లేకపోతే అప్పులు చేసో నేను పేదవాడికి పంచుతాను, ఇది ఏదో ఒకటి జరుగుతూ ఉందని చెప్పడమే దాన్ని మేము ఇచ్చేస్తా ఉన్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇంతకంటే మెరుగ్గా అయ్యాలి. ఒక పక్క సంపద సృష్టించాలి, ఆ వచ్చిన సంపదని అభివృద్ధికి అలాగే సంక్షేమానికి బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడే దానికి కరెక్ట్గా సమన్వయం అవుతుంది తప్ప సంపద సృష్టించకుండా పరిశ్రమలు పారదోలి ఉద్యోగులు యువతకి ఉపాధి లేకుండా ఇవన్నీ చేస్తూ నేను స్కీమ్స్ ఇస్తున్నానంటే ప్రజలు దాన్ని ఎక్కడ కూడా హర్షించరు. మనం చూస్తూ ఉన్నాం, పక్కా హైదరాబాద్ రాష్ట్రం ఉంది. చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉండగా అక్కడ దాన్ని ఐటీ కానీ లేకపోతే మిగతా పరిశ్రమలు రావడంతో ఈరోజు హైదరాబాద్ నుంచి ఎంత ఆదాయం వస్తుందో, ఎంతమంది యువతకి ఉపాధి లభిస్తుందో చూస్తూ ఉన్నాం. మరి అటువంటిది 2014-19లో కియా మోటార్స్ లాంటి ఒక ఇండస్ట్రీ వస్తే ఈరోజు అక్కడ వేలాది మందికి అక్కడ అనంతపురం ప్రాంతంలో రాయలసీమ లాంటి ప్రాంతంలో యువతకి ఉపాధి వచ్చింది. అటువంటి పరిశ్రమ వస్తే ఉపాధి కలుగుతుంది, దాంతోపాటు ఆదాయం వస్తుంది. ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా బెటర్గా చేయొచ్చు. అది చేయకుండా కేవలం అప్పులు చేసి చేయటం అనేది
తప్పని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా చెప్తా ఉంటాడు, ఆయనకి బ్రాండ్ ఏంటంటే నేను మాట తప్పను మడం తెప్పనని చెప్పని. అలాగే ఈ ప్రచారంలో కూడా చూస్తూ ఉన్నాం, నేను మీకు ఏదైనా మంచి చేశానని మీరు నమ్మితేనే మీరు ఓట్లేయండి అని చెప్పని. అలాగే చెప్పిన హామీలను అమలు చేశానని చెప్పి మీరు నమ్మితేనే ఓట్లేయమంటా ఉన్నారు. మరి నేను ఒకటే మీ ద్వారా అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నవరత్నాల పేరుతోటి 9 హామీలు ఒకటి మేనిఫెస్టో కింద మీరు ప్రింట్ చేశారు. అవి కాకుండా మీరు పాదయాత్రలో అనేక హామీలు ఇచ్చారు. అవి కాకుండా ఎలక్షన్ మీటింగ్లో అనేక హామీలు ఇచ్చారు, అనేక వాగ్దానాలు చేశారు. మొత్తం లెక్కేస్తే దాదాపు 900 పైగా హామీలు నవరత్నాలతో కలిపి మీరు ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ ఎలక్షన్ల మేనిఫెస్టోలో పెట్టే కానీ మొత్తం చూసుకుంటే దాదాపు 900 పైగా హామీలు మీరు ఇచ్చారు. వాటిల్లో మొత్తం పాయింట్ వైజ్గా మీరు ఏ హామీని మీరు తప్పారు, ఏ హామీ మీరు అమలు చేయకుండా చితకలబడ్డారు, ఏమేమి మీరు కొంచెం పార్ట్లీ చేశారు, ఏమేమి పూర్తిగా చేశారు అన్నీ కూడా మేము ఈ పాటికి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశాం మీకు. అవన్నీ మనం చూసుకుంటే 85.5% హామీలు మీరు విఫలం చెందారు. మీరు ఏదైతే 99% అమలు చేసామంటా ఉన్నారో అది పచ్చి అబద్ధం. మీకు ఉదాహరణకి మీరు చెప్పిన నవరత్నాల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం. మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమైంది? మరి అది ఆ నవరత్నాలు ఒక రత్నం అదే అమలు చేయకపోతే మీరు ఏ విధంగా మేము అన్ని నవరత్నాలు హామీలు చేసామని చెప్పని మీరు ఎలా చెప్పగలుగుతా ఉన్నారు? ఈరోజు మద్యపాన నిషేధం ఏమైంది? మద్యపాన నిషేధం పక్కన పెట్టి మద్యం మీద ఇంకొక 25 ఏళ్లకి ఆదాయాన్ని మీరు ప్రొజెక్ట్ చేసి దాని మీద కూడా అప్పులు తీసుకున్న వాళ్ళు మీరు. దానికి పని ఏమన్నా క్వాలిటీ మద్యం ఇస్తా ఉన్నారా? కల్తీ మద్యం. ఈరోజు పేదవాడి యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న మద్యం. వాళ్ళు అంత డబ్బులు పెట్టి కూడా వాళ్ళు కావాలనుకున్న బ్రాండ్ దొరకని పరిస్థితి. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ప్రత్యేక హోదా ఏమైందో మీకు తెలుసు, విశాఖపట్నం సంబంధించిన రైల్వే జోన్ ఏమైందో తెలుసు, ఇక్కడ మెట్రో ఏమైందో తెలుసు, సుజల స్రవంతి ఏమైందో తెలుసు, ఇక్కడికి వచ్చిన లూలు మాల్ని ఎలా పంపించారో తెలుసు. ఇవన్నీ చూస్తూ ఉంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేశామని చెప్తే ప్రజలు ఎల్లకాలం కూడా మోసపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు మీరు అన్నారు 22 ఎంపీలు మీకు గెలిపిస్తే మీరు అన్నారు ఒకటే మాట, కేంద్రం ఎలా ప్రత్యేక హోదా ఇవ్వదో నేను చూస్తాను, వాళ్ళ మెడలు వంచి నేను తెస్తానని చెప్పిన పెద్ద మనుషులు. అన్ని ఎంపీలు మీకు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే మీరు పోయి అక్కడ చేసింది ఏంటంటే మీరు మెడలు వంచాల్సింది పోయి మీరు అక్కడ మెడలు వంచుకొని మోడీ గారికి మసాజ్ చేస్తూ మీరు మీ కేసుల గురించి మాట్లాడుకుంటారు తప్ప ఈ ప్రత్యేక హోదా ఊసెత్తల. ఒక పక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది ప్రాణత్యాగంతో ఎంతో పోరాడి ఆంధ్రుల ఆత్మగౌరవంతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో ఒక ఉద్యోగం ద్వారా సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటైజ్ అవుతూ ఉంటే దాన్ని గురించి కూడా మోడీ గారి దగ్గర ఒక్క ముక్క మీరు మాట్లాడి అసక్తత. అంతేకాకుండా మీరు ఒకటే చెప్తా ఉన్నారు, ఏదైనా చెప్పాలంటే మోడీ గారికి సొంతంగా మెజార్టీ వచ్చింది, ఆయనకి మన అవసరం లేదు, దేవుడు మనకి అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను అడలేకపోతా ఉన్నాను అంటే ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటికి ఇచ్చే ఒక పద్ధతి ప్రవేశపెట్టారు. అయితే దీన్ని ఎన్నికల సంఘం ఏదైతే వాలంటీర్లని ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేయకూడదని చెప్తే దాన్ని రాజకీయం చేసి, మరి నీ రాజకీయం ఎంత నీచాతి నీచంగా ఈ రాజకీయం ఉందంటే 85 ఏళ్ళు 90 ఏళ్ళు లాంటి వృద్ధులు అటువంటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళని అష్ట కష్టాలు పెట్టే విధంగా దాన్ని కక్ష తీర్చుకుంటామంటే ఇంతకంటే నీచమైన రాజకీయం ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్తా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లను తీసేమంది కాబట్టి వాళ్ళకి పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వట్లేదు. ఈరోజు వైన్ షాపుల దగ్గర నువ్వు ఆఫీసులను పెట్టి వైన్ షాపులు రన్ చేపిస్తా ఉన్నావు. పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే ఆ సినిమా టికెట్లు సరిగా అమ్ముతారో లేదో చెక్ చేయడానికి నీకు రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. మరి దాదాపు 1,00,000 పైకి మందిగా సచివాలయ సిబ్బంది ఉన్నారు. ఈరోజు ఎంతోమంది రెవెన్యూ ఉద్యోగస్తులు ఉన్నారు. మరి చాలా రాష్ట్రాల్లో ఈ వాలంటీర్ వ్యవస్థ లేదు, అయినా సరే అక్కడ అన్ని కార్యక్రమాలు అవుతా ఉన్నాయి. ఇంతమంది ఉంటే నువ్వు ఇంటి దగ్గర పెన్షన్లు ఇచ్చే మెకానిజం చేయకుండా కేవలం ఈ నెపం తెలుగుదేశం పార్టీ మీద వేయటం కోసం ఆ పెన్షన్లు ఇంటికి లేకుండా పాప ముసలి వాళ్ళని మతుకు వాళ్ళని ఆ దివ్యాంగుల్ని వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ఇదంతా నెపం తెలుగుదేశం పార్టీ మీద వేస్తూ ఉంటే దీన్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. మీ ఉద్దేశం ఏంటో మీది ఎప్పుడు కూడా ఈ శవ రాజకీయాలే, ఈ నీచమైన రాజకీయాలే మీకు అలవాటు కాబట్టి మీ ఉద్దేశం ఏంటో ప్రజలకు కూడా అర్థమవుతా ఉంది.
మీ దగ్గర డబ్బులు లేవు. ముందు ఏదైతే పెన్షన్ల కోసం ఉన్న అమౌంట్ ఉందో దాన్ని మీరు డైవర్ట్ చేసి మీకు అన్యాయులుగా తొత్తులుగా ఉన్న కాంట్రాక్టర్లకు మీరు పేమెంట్ చేసి మీరు పెన్షన్లు టయానికి ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఆ నెపం తెలుగుదేశం పార్టీ మీద వేసి ఈరోజు మళ్ళీ దాన్ని ఈ విధంగా వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆ ముసలి వాళ్ళ యొక్క శాపరార్థాలు మీకు ఖచ్చితంగా తగులుతాయి. వాళ్ళ పాపం మీకు గ్యారెంటీ తగులుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇచ్చే మెకానిజం దగ్గర ఉన్నప్పటికీ కూడా వాలంటీర్లని ఆపారు అనే ఉద్దేశంతో మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పని కూడా తెలియజేసుకుంటూ, మీరు ఆ పెన్షన్లు కూడా చూసాం. మీరు ఆ రోజు హామీ ఇచ్చారు, నేను 3000 చేస్తా అని చెప్పాను. దాన్ని 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 250 లక్షలు పెంచుకుంటూ మొన్న జనవరికి 3000 చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చే సమయానికి 200 రూపాయల పెన్షన్, దాన్ని ఒకేసారి 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఆ 2000 రూపాయలే కాదు, రేపు మరి ఎలాగో ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవబోతా ఉన్నాం. 24లో ప్రభుత్వం స్థాపించిన తర్వాత 4000 రూపాయల పెన్షన్ చేయబోతా ఉన్నాం. 4000 రూపాయల పెన్షన్ ఎలాగైతే గతంలో ఇంటింటికి తెచ్చిచ్చారో 1వ తారీఖున ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి వచ్చి 4000 రూపాయల పెన్షన్ అందించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉన్నా అని చెప్పని తెలియజేసుకుంటూ, ఇప్పటికే మీరు చూశారు సూపర్ 6 మేనిఫెస్టో. యువతకు కానీ, మహిళలకు కానీ, రైతులకు కానీ, బీసీలకు కానీ అన్ని వర్గాలకు కూడా ఏం చేయాలి ఏంటనేది ఒక బెటర్గా ఇప్పుడు ఇస్తున్న స్కీమ్స్ అన్నీ కూడా. అమ్మఒడి ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఒకటే, అమ్మఒడి నేను ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒక్కరికి ఇస్తానని చెప్పలా. ఎలక్షన్ అయిపోయిన తర్వాత లేదు ఇది ఒక్కరికే ఇస్తానని చెప్పని అక్కడ మాట చెప్పాడు. మేము ఈరోజు మీకు దాన్ని బహిరంగ చాలా దీనిగా చెప్తా ఉన్నాం పబ్లిక్గా. అమ్మఒడి అనేది పిల్లలు ఎంతమంది ఉంటే అంత, 2 ఉంటే 2, 3 ఉంటే 3, ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రతి పిల్లవాడికి కూడా అమ్మఒడి 15,000 రూపాయల సంవత్సరానికి వచ్చే విధంగా మేము అనౌన్స్ చేస్తా ఉన్నాం. అట్లాగే నిరుద్యోగ యువతకు అనౌన్స్ చేస్తా ఉన్నాం, పెన్షన్ అనౌన్స్ చేస్తా ఉన్నాం, అలాగే బీసీలకు అనౌన్స్ చేస్తా ఉన్నాం, రైతులకు అనౌన్స్ చేస్తా ఉన్నాం. మహిళలకైతే గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి, బస్సుల్లో ఉచిత ప్రయాణం దగ్గర నుంచి వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు అవన్నీ అనౌన్స్ చేస్తాం. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ సంక్షేమ కార్యక్రమాలకి పెట్టింది పేరు. దాంతోపాటు అభివృద్ధికి కూడా బ్రాండింగ్ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాడంటే 10 సార్లు దాన్ని ఫాలోఅప్ చేసి ఆ పరిశ్రమ వచ్చే విధంగా చేసి దానివల్ల ఆ రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టు చేసి ముఖ్యంగా యువతకి ఉపాధి కలిగేటట్టుగా చేయటం తెలుగుదేశం పార్టీ యొక్క ఫిలాసఫీ, ఆ పాలసీ అని చెప్పని తెలియజేసుకుంటూ, మామూలుగా మనం చూసాం గతంలో జయదేవ్ గారి ఇండస్ట్రీ అమర్ రాజా బ్యాటరీస్ వేలాది మందికి ఉపాధి ఇచ్చే పరిశ్రమ అది. అటువంటి పరిశ్రమ మన రాష్ట్రంలో మన దగ్గర ఉన్న పరిశ్రమ వాళ్ళు ఎక్స్పాన్షన్కి వెళ్తామంటే దాన్ని ఇబ్బందులు పెడితే వాళ్ళు తెలంగాణ పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఆ దాదాపు 15,000 మందికి ఉపాధి అక్కడ లభిస్తూ ఉంది. ఇక్కడ విశాఖపట్నంలో ఉన్న లూలు మాలు దానికోసం 10 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన తిరిగి అందరూ ఫాలోఅప్ చేసి దాన్ని ఓకే చేస్తే మన జగన్మోహన్ రెడ్డికి వచ్చిన తర్వాత వాళ్ళని హ్యాండిల్ చేసిన పద్ధతి నచ్చకపోతే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మేము అడుగు పెట్టాం ఈ ముఖ్యమంత్రి ఉన్నంతకాలం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతే వాళ్ళు హైదరాబాద్లో ఆల్రెడీ మాల్ కంప్లీట్ చేసుకొని కేటీఆర్ గారు దాన్ని వెళ్ళి ఇనాగరేషన్ కూడా చేశారు. అంటే ఇలాగా ఎన్నో పరిశ్రమలు, ఇక్కడ ఉన్న పరిశ్రమలు కూడా బయటకు తరిమేస్తున్న ఈ పరిస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వానికి ప్రజలు చరంగతం పాడబోతా ఉన్నారు. ఆయన ఎన్ని యాత్రలు చేసినా, ఎన్ని సిద్ధాలన్నా, ఎన్ని గిమ్మిక్స్ చేసినా ఈ ప్రజలు ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. రేపు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ఘన విజయం సాధించబోతా ఉంది. 160 పైగా సీట్లతోటి ఈ కూటమి విజయం సాధించబోతుందని చెప్పని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎలక్షన్లో గెలవడం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓ పక్క దొంగ ఓట్లు, ఇంకో పక్క అక్రమాలు, ఇంకో పక్క డబ్బులు, ఇంకో పక్క మద్యం, ఏమేం చేయాలో అవన్నీ వాటి ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని రకాల ఈట్లకు పాల్పడ్డా కూడా ప్రజలు స్పష్టంగా ఒక తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. ఒక మార్పు కోరుకుంటా ఉన్నారు. ఒక వ్యవస్థలో ఈ చేంజెస్ కావాలని ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, తలకిందులుగా తపస్సు చేసినా కూడా రేపు జరిగే ఎన్నికల్లో తెల్లారితే తూర్పున సూర్యుడు ఎలాగైతే ఉదయించడం ఖాయమో, రేపు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఘన విజయం సాధించడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మళ్ళీ రాష్ట్రానికి ఒక పూర్వ వైభవం రావటం ఖాయం అని చెప్పిన కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను.
నాకంటూ ఒక పత్తు ఉంది, ప్రచారం ఎలా చేయాలి. నేను అది 25 ఏళ్ల రాజకీయ ప్రయాణం, ఇది 6వ ఎలక్షన్ నాకు. ఇప్పుడు దాకా కూడా మీరు అందరూ చూశారు, ఎక్కడ కూడా నేను వ్యక్తిగతంగా లేకపోతే ఒక రకమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎప్పుడు నేను మాట్లాడను.